ప్రభాస్ గారు నటిస్తున్న 'ఫౌజీ' సినిమా 2 పార్ట్స్‌గా అయితే ఉండబోతుందంట. ఇప్పుడు వస్తున్న సినిమాకి ఇంకొక పార్ట్ ప్రీక్వెల్‌గా అయితే రాబోతున్నట్టయితే కన్ఫర్మ్ చేశారు డైరెక్టర్. ఇక ఐబొమ్మ కేసుని వైజాగ్‌కి చెందిన సలీం అనే అడ్వకేట్ అయితే ఈ కేసుని టేకప్ చేశాడు. ఒక వారం లోపు రవిని బెయిల్ మీద బయటకు తీసుకొస్తున్నట్టయితే చెప్తున్నాడు. అయితే ఈడీ ఇన్వాల్వ్ కాకపోతేనే ఈ వారంలో బెయిల్ వస్తుంది. ఒకవేళ ఈడీ ఇన్వాల్వ్ అయితే మాత్రం బెయిల్ రావడానికి చాలా టైం అయితే పడుతుందన్నట్టయితే ఆయనైతే క్లారిటీ ఇచ్చాడు. 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ రష్మిక మందన గారి సినిమా అయితే 15 crores గ్రాస్ అయితే దాటింది. ఈ సినిమా ప్రస్తుతానికైతే పాజిటివ్ టాక్తోనే రన్ అవుతుంది. ఇక బాలకృష్ణ గారు నటించబోయే 111వ సినిమాకి హీరోయిన్గా నయనతారను అయితే ఫైనల్ చేశారు. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మూవీ రిలీజెస్ విషయానికి వస్తే నవంబర్ 21కి అయితే 12A రైల్వే కాలనీ అల్లరి నరేష్ గారి సినిమా రిలీజ్కి ఉంది. అలాగే పాంచ్ మినార్ రాజ్ తరుణ్ గారిది, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలు కూడా రిలీజ్కి అయితే ఉన్నాయి రేపు. అఖండ 2 నుంచి అయితే సెకండ్ సింగిల్ అయితే వచ్చింది. జాజికాయ అనే మాస్ బీట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా December 5th అయితే రిలీజ్ కాబోతుంది. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుండి ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ మాత్రం చాలా మందికి నచ్చింది, బాగుంది. ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఈ సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్గా ఉండబోతుంది అనమాట. సో ఉపేంద్ర గారు ఈ సినిమాలో సెలబ్రిటీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. ఆ హీరో అభిమానిగా రామ్ అయితే ఈ సినిమా నటించబోతున్నాడు అనమాట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. రాశి ఖన్నా ఈ సినిమాలో ఒక చిన్న రోల్ అయితే ప్లే చేసిందంట. అది కూడా కథ వినకుండానే. సో పవన్ కళ్యాణ్ గారితో అవకాశం వచ్చిందని ఆమె కథ వినకుండానే ఈ సినిమాలో అయితే ఒక చిన్న రోల్ అయితే ప్లే చేసినట్లయితే రాశి ఖన్నా వెల్లడించింది. ఇక ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే రేపు నవంబర్ 21న అయితే బైసన్ సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవబోతుంది రేపటి నుంచి. ప్రస్తుతానికి ఈ రోజుకి టాలీవుడ్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి అనమాట. సో రేపైతే 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఒక సినిమా నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవ్వబోతుంది.